ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మన ధ్యానాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తునికి వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకు కాక, క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించుచు, మనుషులకు చేసినట్టుగా కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరు ఎరుగుదురు. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకముందున్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. ప్రభువు మనకు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఇక్కడ ఈ చెప్పబడినటువంటి 4 వచనాలలో 3 వచనాలు దాసులను గురించి, చివరి వచనం యజమానుల గురించి చెప్పబడింది. ఇక్కడ వాడబడినటువంటి దాసులారా అనేటువంటి మాట ఇంగ్లీష్లో బాండ్ సర్వెంట్ అని అర్థం. అందుచేత తెలుగులో దాసులు అన్నప్పుడల్లా ఈ బాండ్ సర్వెంట్ అంటే ఇక వారు యజమానుల చేత కొనబడిన వారు అని అర్థం. తర్వాత సేవకులు అంటే వారు పని చేయటానికి పిలవబడిన వారు, పని చేసి వెళ్ళిపోతారు. కానీ ఈ దాసులు అనేటువంటి వాళ్ళు యజమానుని యొక్క గృహంలోనే ఉంటూ అతడు యజమానుడికి జీవితకాలం అంతయు కూడా దాసుడిగా పనిచేసేవాడిగా ఉంటాడు. అది కొనబడినటువంటి మరి ఒప్పందాన్ని బట్టి కూడా ఉంటుంది. కానీ అతడు దాసుడిగా యజమానుడి దగ్గర ఉన్నంత కాలము కూడా అతని మీద ఉన్నటువంటి హక్కులన్నీ కూడా యజమానుడి యొక్క వశం అవుతాయి. అందుచేత అది ఒకవేళ దాసుడు కనుక మారు మనసు పొంది ఉన్నట్లయితే యజమానుడి దగ్గర పనిచేసేటువంటి సమయంలో ఎలా ఉండాలనేటువంటి విషయాలు అంతకు మునుపు మారు మనసు పొందక మునుపు ఉన్నటువంటిది కాకుండా, పొందిన తర్వాత ఏ విధంగా అతడు యజమానుడి పక్షంగా తన హృదయాన్ని కలిగి ఉండాలనే విషయాన్ని ఇక్కడ మనం 6వ అధ్యాయంలో చూస్తాం. ఇదే విషయాలు ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో కూడా ఉంది. మొదటి కొరింథీయులు 7వ అధ్యాయం 21వ వచనం. దాసుడవై ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు, కానీ స్వతంత్రుడు ఒకటికి శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడు ఒకటి మరీ మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు. అంటే ఆత్మలో స్వాతంత్రం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. మీరు విలువబెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. అంటే ఇక నుంచి మీ ఆత్మ ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధించే విషయంలో, సేవించే విషయంలో మీరు ఈ వేరే మనుషులకు లేక వేరే వాటికి మీరు దాసులు కావద్దు అని చెప్తున్నాడు. కానీ మీరు దాసులుగా ఉండగానక పిలువబడినట్లయితే మీరు ఆ విధంగానే ఉండి ఏ స్థితిలో పిలువబడతారో ఆ విధంగానే మీరు సేవ చేయండి, జీవించండి అని అర్థం. అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలని కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధ అంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు కనుక మీరేమి చేసిననో అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. కనుక మీరు ఈ విధంగా పనిచేయాలి. పని చేసినట్లయితే మీరు స్వాస్థ్యాన్ని ప్రతిఫలంగా పొందుతారు. ఒకవేళ మీరు అన్యాయంగా కనుక ఉన్నట్లయితే దానికి తగిన ప్రతిఫలాన్ని కూడా పొందుతారు అనేటువంటి హెచ్చరిక ఇవ్వబడింది. ఇక్కడ మనం చదివినటువంటి 22 నుంచి 25 వరకు చదివిన భాగాలు, మనం చదువుతున్నటువంటి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం నుంచి 9 వరకు చదివినటువంటివి సమాంతరంగా ఉన్నాయి. అంటే ఒకే రకమైనటువంటి అర్థాన్ని ఇస్తూ చెప్పబడినటువంటి భాగాలు. దాని తరువాత 1 తిమోతి 6వ అధ్యాయం 1వ వచనం నుంచి
దేవుని నామము అను ఆయన బోధయు దూషింపబడకుండానట్లు దాసత్వమను కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులైన వారై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించము. కనుక ఇక్కడ యజమానులు కూడా విశ్వాసులైతే వారు మరింత ఎక్కువగా వారికి సేవ చేయవలననేటువంటి హెచ్చరిక దాసులకు ఇవ్వబడుతుంది. మరి యజమానులు కూడా విశ్వాసులను ఎరిగి వారు సహోదరులు అనుకుని మనం తేలికగా తీసుకునకుండా చేయవలసిన పనిలో జాప్యాన్ని కానీ లేక యథార్థత కానీ లేకుండా ఉండవద్దు. వారికి అధికంగా సేవ చేసేటువంటి విధంగా ఉండండి అని హెచ్చరిక. తర్వాత 1 పేతురు 2వ అధ్యాయం 18వ వచనం. పనివారులారా మంచివారును సాత్వికులనై వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. మనం చదివినటువంటి తిమోతి పత్రికలో ఒకవేళ యజమానులు కూడా సహోదరులైతే అంటే విశ్వాసులైతే, ఇక్కడ 18వ వచనంలో 1 పేతురు 2వ అధ్యాయంలో ఒకవేళ యజమానులు గనక విశ్వాసులు కాకుండా ముష్కరులు తర్వాత కఠినులుగా ఉన్నట్లయితే వారికి కూడా పూర్ణ భయంతో లోబడి ఉండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన ఎడల అది హితమగును. మీరు మారు మనసు కలిగి మంచి మనస్సాక్షితో కనుక మీ యజమానులకు సేవ చేసినట్లయితే అది హితం అవుతుంది. అంటే అది సరైనటువంటిది, దానికి తగినటువంటి ఫలమును మీరు పొందగలుగుతారు అని హెచ్చరిక. ఇక్కడ మనం చదివినటువంటి కొరింథీలో కానీ, ఎఫెసీలో కానీ, తిమోతిలో కానీ, కొలసీలో కానీ, పేతురులో కానీ చెప్పబడినటువంటి భాగాలన్నిటిలో కూడా దాసులైనటువంటి వారు ఏ విధంగా యజమానులకు లోబడి మంచి మనస్సాక్షి కలిగి మరి ప్రభువు కొరకు సేవిస్తున్నట్లుగా సేవ చేస్తూ, యజమానులు కనుక విశ్వాసులైతే అయినప్పుడు మరింత ఎక్కువగా సేవ చేయుటకు, ఒకవేళ ముష్కరులైనటువంటి వారుగా ఉన్నట్లయితే వారి పక్షంగా ఏ విధంగా దుఃఖాన్ని సహిస్తూ సేవ చేస్తూ వీటన్నిటికీ పరిణామాన్ని చివరకు స్వాస్థ్యాన్ని బహుమానాన్ని మరి దేవుడు న్యాయముగా తీర్పు తీర్చువాడు కనుక వాటన్నిటికీ తగిన ఫలాన్ని పొందుతారు అనేటువంటి విధంగా హెచ్చరించబడింది. ఈ విధంగా చెప్పబడినటువంటి భాగాల్లో మనము సేవ చేయుట అనేటువంటిది అది దేవునికి ప్రభువునకు సేవ చేస్తున్నట్లుగా మనము గ్రహింపు కలిగి సేవ చేయాలనేటువంటిది చెప్పబడింది. ఈరోజు మనం చదివినటువంటి ఈ భాగంలో కొన్ని విషయాలు మనం గమనించాలి. 5వ వచనం. దాసులారా యథార్థమైన హృదయం గలవారై, అది మొదటి విషయం. అంటే యథార్థమైన హృదయం అంటే మన హృదయంలో అది చీలిక అంటే ఏకాగ్రతతోటి మనస్ఫూర్తిగా చేయటం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయంగా ఇక్కడ చెప్తున్నాడు. యథార్థమైన హృదయం అనేది అది మనలో గనక ఇది ఎందుకు ఇటువంటి విధమైన కష్టం నాకు వచ్చింది అనేటువంటిది కాకుండా ఆ విధేయుల ఎండుట అనేటువంటిది అర్థం ఏంటంటే ఆ మాట వినేటువంటి తత్వం, లేక దేవుడు ఇప్పుడు దాసులుగా మనలను ఉంచినటువంటి స్థితిని అంగీకరించగలిగినటువంటి హృదయంతో సేవ చేయటని అర్థం. అది మన హృదయంలో కనుక మన యజమానుడి పక్షంగా వేరైన భావన ఉంటే అది యథార్థత కాదు. అలా కాకుండా దేవుడు నాకు నియమించినటువంటి స్థితిలో నేను ఆ యజమానుడి యొక్క మరి మాటను విని లోబడి సరైనటువంటి హృదయంతో సేవించటం అనేటువంటిది యథార్థత. అలా ఉన్నటువంటి స్థితిని బట్టి నేను గొణుగుతూ సణుగుతూ చేసినట్లయితే అది యథార్థంగా సేవ చేయటం అనేటువంటిది కాదు. అది విశ్వాసులైనటువంటి దాసులుగా ఉన్నవారు, ఆ రోజులలో ఈ కొనబడినటువంటి దాసులుగా ఉన్నటువంటి వారు, ఈ రోజులలో ఒకవేళ మనం ఎక్కడైనా వేరు చోట్ల రకరకాలైనటువంటి పనులలో గనక మనకు పైగా ఉన్నటువంటి యజమానుల విషయంలో ఆ సేవ చేసేటువంటి విషయంలో లేక పనిచేసే విషయంలో ఎటువంటి మరి యథార్థత కలిగిన వారంగా ఉండాలో అనేటువంటిది ఇక్కడ మనం కూడా అనుభవించుకోగలిగినటువంటి విషయం. ఈ యథార్థత అనేటువంటిది మరి విభజించబడినటువంటి హృదయం కాకుండా
ఏకాగ్రతతో, సమర్పణతో వారు చెప్పినటువంటి మాటకు విధేయులవటనే అర్థం. అది ఎందుకు, ఎలా చేయాలనేటువంటిది తర్వాత చెప్పబడింది. భయంతోనూ వణకుతోనూ క్రీస్తునికి వలె. కనుక ఆయన ఉంచబడినటువంటి స్థితి, ఒకవేళ దాసుడిగా ఉంచబడినట్లయితే, నేను సేవ చేస్తున్నది అది భయంతో వణకుతో చేయాలి. తర్వాత అది నేను క్రీస్తునికి చేస్తున్నట్లుగా చేయాలనేటువంటిది మనం తెలుసుకోవాలి. మనకు యజమానులైనటువంటి వారు ఒకవేళ ముష్కరులుగా ఉన్నట్లయితే, మనము దాంట్లో ఒకవేళ వారు మనకు మీద కఠినమైనటువంటి విధంగా వ్యవహరిస్తున్నట్లయితే, అప్పుడు అది మనము భయంతో వణకుతో కనుక సేవ చేయగలిగినట్లయితే దానికి తగినటువంటి బహుమానం వేరుగా ఉంటుంది. అలా కాకుండా మన హక్కుల కొరకు పోరాడినట్లయితే అది సాత్వికంతో చేస్తున్నట్లయితే కాదు. అది మనం చదివినటువంటి వాక్య భాగాల్లో అది సాత్వికంతో కూడా చేయటం అనేటువంటిది మనం చదివి ఉన్నాం. అంటే అది మన హక్కుల కొరకు పోరాడేటువంటి తత్వం లేకుండా ఉండటం. చూడండి ఇంకొక చోట, 1 పేతురు 2వ అధ్యాయం 18వ వచనం, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక. సో ఆ విధంగా సాత్వికులు అంటే వాళ్ళు మృదువుగా ఉండి మనతోటి వ్యవహరించేవారుగా మాత్రమే కాకుండా ఉన్నప్పటికీ కూడా సరైన విధంగా మరి మనము మంచి మనసుతోటి వారికి సేవ చేయాలనేటువంటిది మనకి ఇవ్వబడిన హెచ్చరిక. అది ఆ విధంగా సేవ చేస్తున్నప్పుడు ఒక మనుషుడికి సేవ చేస్తున్నట్లుగా కాక, మనకు ఉంచబడినటువంటి స్థితిలో క్రీస్తునికి సేవ చేస్తున్నట్లుగా ఉండాలనేటువంటిది కూడా మనం చూస్తున్నాం. తర్వాత మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడినదే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించచ్చు. 5వ వచనంలో క్రీస్తునికి వలె, ఇక్కడ 6వ వచనంలో చూసినప్పుడు అది క్రీస్తు దాసులమని ఎరిగి. మనము ఈ లోకంలో ఒకవేళ దాసుని స్థితిలో ఉన్నట్లయితే, సేవకుని స్థితిలో ఉన్నట్లయితే మన పైన యజమానులు ఉంటారు. కానీ ఆ యజమానుడికి మనం సేవ చేయటం అనేటువంటిది క్రీస్తునికి సేవ చేస్తున్నట్లుగా, లేక క్రీస్తు దాసులమని ఎరిగి ఎలా సేవ చేయాలి అనేటువంటిది చెప్తున్నాడు. ఒకటి, మనుషులకు కనబడినట్లుగా, మనుషులను సంతోషపెట్టినట్లుగా, కంటికి కనబడినట్లుగా కాకుండా అది మనపూర్వకముగా జరిగించవచ్చు అని రాయబడింది. ఇక్కడ చూస్తే కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 22వ వచనంలో, ప్రభువునకు భయపడుచు శుద్ధ అంతఃకరణ కలిగిన వారై. సో ఇది మనలో ఉన్నటువంటి ఈ శరీరం చొప్పున మనం దాసులకు మనం ఉంచబడినటువంటి స్థితిలో పనిచేసే వారంగా ఉంటాం. కానీ మనలో ఉన్నటువంటి ప్రాణము లేక హృదయము లేక అంతఃకరణ, ఇక్కడ వాడబడినటువంటి అంతఃకరణ అనేటువంటి మాట కొలసిలో ఇక్కడ చెప్పబడినటువంటి హృదయపూర్వకంగా, ఆ రెండు కూడా ఒకే గ్రీకు పదం నుంచి చెప్పబడినటువంటి పదాలు. అది సూకే అంటే మనలో ఉన్నటువంటి ప్రాణ సంబంధమైనటువంటి జీవం అని అర్థం. అది ఎప్పుడైతే మనిషి ఆత్మలో క్రీస్తు దాసుల వలె ప్రవర్తించుట అనేటువంటిది అభ్యాసం చేసి, ఆ దాసునిలో ఉన్నటువంటి ఆత్మ ప్రభు అయిన యేసుక్రీస్తుతో సరైనటువంటి సన్నిహిత సంబంధం కలిగి చక్కగా నడవటం అనేటువంటిది క్రీస్తునికి భయపడుతూ ఉంటున్నదో, అప్పుడు మాత్రమే ఈ మనపూర్వకంగా గాను లేక శుద్ధ అంతఃకరణ కలిగిన వారుగా వారి శరీర సంబంధమైనటువంటి విషయాలలో ఈ లోక సంబంధమైన యజమానులకు సరైన విధంగా సేవ చేయగలుగుతారు. ఈ క్రీస్తునికి సేవ చేయటం అనేటువంటిది, క్రీస్తునికి వలె సేవ చేయటం అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధాత్మతోటి సరైనటువంటి సంబంధం కలిగి మరి చూడనటువంటి అదృశ్యుడైనటువంటి ప్రభువును చూస్తూ ఆయనను సేవించుతున్నట్లుగా సేవ చేయటం. అలా చేయగలగాలి. అలా చేస్తున్నప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి ఈ ప్రాణ సంబంధమైన ఈ అంతఃకరణము, హృదయము లేక హృదయం, ఆ రెండు లేక మనస్ఫూర్తిగా అవన్నీ కూడా ఏకీకృతమై మన శరీరంలో నుంచి జరిగించవలసినటువంటి పరిచర్య, సేవ మన యజమానుల పక్షంగా ఉంటుంది. క్రీస్తును సేవించుట అనేటువంటిది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, మన ఆత్మలో ప్రభువును సేవించుట, ఇదంతా కూడా ప్రభువును సేవించుట అనేటువంటిదిగా మనం చూడగలుగుతామో, అప్పుడు మన హృదయాలలో కానీ మన ప్రాణ సంబంధమైనటువంటి విషయాల్లో మనము మనుషుల పక్షంగా
ఎలా సేవ చేయాలనే విషయాన్ని నేర్చుకోగలుగుతాం. మన ఆత్మలో ఒక మనిషిని సేవించలేం. అది ఆత్మ దేవుని సంబంధమైనది. ఆత్మలో మనం దేవుని మాత్రమే సేవించాలి. ఆ ఆత్మ ద్వారా కలిగినటువంటి మంచి శుద్ధ అంతఃకరణ మనము ఉంచబడినటువంటి స్థితిలో, అంటే దాసులుగా ఉంచబడినటువంటి స్థితిలో ముష్కరులైన యజమానులకు కానివ్వండి, సాత్వికులైన యజమానులకు కానివ్వండి, అది ఎటువంటి వారైనప్పటికీ కూడా అందరి పక్షంగా మనము మంచి మనస్సాక్షి కలిగి వారి యొక్క మేలు కొరకు, మరి వారి యొక్క లాభం కొరకు మనం పని చేయగలిగిన వారంగా మనం ఉండాలి. అది కేవలము ఒక దాసుడైన విశ్వాసి ప్రభు అయిన యేసుక్రీస్తుతో, తండ్రి అయిన దేవునితో సరైనటువంటి సంబంధం ఆత్మ ద్వారా కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇతరులకు మేలు చేయాలనేటువంటిది, తను ఉంచబడినటువంటి స్థితిని అంగీకరిస్తూ చేయగలిగినటువంటి విధంగా ఉండగలుగుతాడు. ఒక యజమానుడిని చూస్తూ దాసుడిగా ఎల్లప్పుడూ పనిచేయటం అనేటువంటిది, వారు కూడా నాకెందుకు ఇటువంటి విధంగా వేరే వారి యొక్క మాటలను లోబడి నేను జీవించాలనేటువంటిది భావన రాకపోదు. కానీ ఆ సందర్భంలో నేను ఆత్మలో క్రీస్తును దాసుడిగా ఉంటూ దేవుడు నాకు నియమించినటువంటి పదంలో, మార్గంలో, ఈ భూలోక యాత్రలో ఈ స్థితిలో నన్ను ఉంచి ఉన్నాడు కనుక నాకు అప్పగించబడినటువంటి దీనిని నా ప్రాణ సంబంధమైనటువంటి యథార్థతతో నేను నా యజమానుడికి సేవ చేయాలి అనేటువంటి తలంపులోనికి వచ్చి సేవ చేయటం అనేటువంటిది మనము కంటికి కనబడుతున్నట్లుగా కాక సరైనటువంటి విధంగా సేవ చేయటం. అది మనకు ఎప్పటి వరకైతే క్రీస్తునకు దాసులుగా ఉండుట అనేటువంటిది మనం గనక నేర్చుకోకపోతే ఈ లోకంలో దేవుడు మనల్ని ఉంచినటువంటి స్థితిలో మనం ఎప్పుడు కూడా సరైన విధంగా ప్రవర్తించలేము. ఒక పురుషుడు క్రీస్తునకు లోబడి జీవించటం, అది ఆత్మలో మనము ఆయనకు అధికారాన్ని గుర్తెరిగి మనం ఆయనకు లోబడినప్పుడు జరిగే విషయం. ఒక భార్య భర్తకు లోబడటం అనేటువంటిది, భార్య ఆత్మలో క్రీస్తునకు లోబడి ఈ లోకంలో తను ఉంచబడినటువంటి స్థితిలో తను భార్యగా అప్పుడు మాత్రమే తన భర్తకు లోబడగలదు. ఒక దాసుడు క్రీస్తుకు ఏ విధంగా లోబడి జీవించుట అనేటువంటిది అభ్యాసం చేసుకోగలగడో అప్పుడు తను ఉంచబడినటువంటి స్థితిలో యథార్థమైన మనసుతో శుద్ధ అంతఃకరణ కలిగిన వాడై చిత్తపూర్వకంగా, మనస్పూర్వకంగా ఆ యజమానుడికి లోబడి దేవుని యొక్క భయంలో తన కార్యాన్ని చేయగలుగుతాడు. అప్పుడు దేవునికి సేవ చేస్తున్నట్లుగా చేస్తాడు. అలా కాకపోతే మనం గనక ఈ క్రీస్తునకు భయపడుతూ క్రీస్తునకు సేవ చేస్తున్నట్లుగా కనుక చేయకపోతే కేవలము మనుషుల దృష్టికి మనము పైకి బాగా చేస్తున్నట్లుగా కనబడటానికి మాత్రమే చేయగలుగుతాడు మనిషి. దాని ద్వారా తర్వాత చెప్తున్నాడు 7వ వచనంలో, మనుషులకు చేసినట్టుగా కాక ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయడు. అలా కాకపోతే ఇష్టపూర్వకంగా సేవ చేయలేడు. ఎందుకంటే తను ఉంచబడినటువంటి స్థితి దాసత్వం. తను లోబడవలసినటువంటిది ఒక వ్యక్తికి. ఆ వ్యక్తికి లోబడటం అనేటువంటిది మనలో ఉన్నటువంటి ప్రాణ సంబంధమైన సున్నతి చేయబడినటువంటి మనస్సాక్షి ఒక యజమానుడికి లోబడి ఉండటం అనేటువంటిది ఇష్టపడదు. అది చాలాసార్లు ఎదిరించేటువంటి తత్వంలోనికి వస్తుంది. అది కేవలము మనము క్రీస్తునకు లోబడి జీవించుట అనేటువంటిది, ఆత్మలో ఆయనను సేవించుట అనేటువంటిది అర్థం చేసుకొనగలిగినప్పుడు మాత్రమే ఇష్టపూర్వకంగా, మనపూర్వకంగా, మరి శుద్ధ అంతఃకరణ కలిగిన వారమే మనం జరిగించగలుగుతాం. అది ఒకవేళ సాత్వికుడైన యజమానుడైనప్పటికీ, ముష్కరుడైనటువంటి యజమానుడైనప్పటికీ, అది మనకు దుఃఖకరమైనప్పటికీ, లేక తేలికైనప్పటికీ, లేక అది మనకు ఇష్టకరంగా ఉన్నప్పటికీ, ఇష్టకరంగా లేనిదిగా ఉన్నప్పటికీ, ఇవన్నీ కూడా కేవలము మనము ప్రభువుకి సేవించుట అనేటువంటిది మనకు తెలిసినప్పుడు మాత్రమే అది చేయగలుగుతాం. తర్వాత 8వ వచనం, దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడు ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరు ఎరుగుదురు. కనుక ఈ ఆత్మలో ప్రభువును సేవించుట అనేటువంటి అనుభవం కలిగి
యథార్థమైన హృదయంతో మరి మనఃపూర్వకంగా యజమానులకు మేలు చేయాలనేటువంటి తలంపుతో చేసేటువంటి ప్రతి మొత్తాన్ని కూడా ఇక్కడ ఒక సత్కార్యం అని చెప్పబడింది. మరలా క్రీస్తుని ఆత్మలో సేవించుతూ క్రీస్తుకు సేవ చేస్తున్నట్లుగా ముష్కరుడైన యజమానుడికి కానివ్వండి, మరి మంచివాడైన యజమానుడికి కానివ్వండి, దేవుడు మనల్ని ఉంచినటువంటి స్థితిని అంగీకరించి ఎటువంటి మరి మనలో ఘర్షణ లేకుండా ప్రేమతో ఇష్టపూర్వకంగా మనము వారికి సేవ చేయటం అనేటువంటిది మొత్తాన్ని కలిపి, అటువంటి స్థితితో కూడినటువంటి పరిచర్యను మొత్తాన్ని కలిపి సత్కార్యముగా చెప్పబడింది. అదే విషయాన్ని ఇక్కడ చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో 23వ వచనంలో చూస్తే, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదు. కనుక ఇది ఇక్కడ స్వాస్థ్యం అని చెప్పబడింది. ఇక్కడ చెప్పబడినటువంటిది ప్రతిఫలముగా, ఇక్కడ కూడా ఏ సత్కార్యము చేయనో దాని ఫలము పొందుదని మీరు ఎరుగుదురు. ఇక్కడ ఆ మొత్తం అంతటిని యథార్థమైన మనసుతో క్రీస్తునకు చేస్తున్నట్లుగా, మనపూర్వకముగా, కంటికి కనబడుతున్నట్లుగా కాక, మనము జరిగించేటువంటి యజమానుల పక్షంగా జరిగించేటువంటి పరిచర్య వారి యొక్క మేలు కొరకు ఇష్టపూర్వకంగా చేసే మొత్తం సత్కార్యముగా ప్రభువు గుర్తెరిగి దానికి తగిన ఫలాన్ని మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దాని విషయంలో కూడా మనకు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మనకు ఉంచబడినటువంటి స్థితిని అంగీకరించుట, ఆ అంగీకరించబడినటువంటి స్థితిలో మనపూర్వకముగా యథార్థమైన హృదయంతో క్రీస్తుకు సేవ చేస్తున్నట్లుగా ప్రతి యజమానుడికి సేవ చేయటం అనేటువంటిది చేయగలుగుతారు. అలా చేయడం ద్వారా మనకు ప్రతిఫలాన్ని, స్వాస్థ్యాన్ని తండ్రి అయినటువంటి దేవుడి నుంచి మనం పొందగలుగుతాం. అది మరి కేవలము మనము దేవుని యొక్క భయము, ప్రభువునకు లోబడి జీవించుట అనేటువంటి దాని ద్వారా మాత్రమే జరగగలదు. ఆత్మలో సరైనటువంటి సంబంధంలోనికి వచ్చి దేవుడు ఉంచబడినటువంటి స్థితిని అంగీకరించినప్పుడు మాత్రమే ఇది చేయగలిగినటువంటి పని. అలాగే 9వ వచనంలో, యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారే వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. ఒకవేళ విశ్వాసులైనటువంటి దాసులు ఇట్లా యథార్థమైన హృదయంతో, మంచి మనస్సాక్షితో, హృదయపూర్వకంగా మరి దేవుని చిత్తాన్ని జరిగించుతున్నట్లుగా వారికి ఇవ్వబడినటువంటి పనిని జరిగించుతున్నటువంటి స్థితిలో మరి కఠినులైన, ముష్కరులైనటువంటి యజమానులు దీనిని సాకుగా తీసుకొని వారి మీద మరి బలవంతంగా చేయించేటువంటి పని ఏదైనా ఉన్నట్లయితే అతనికి, అటువంటి యజమానుడికి దేవుడు తగిన విధంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు, అంటే తీర్పు తీరుస్తాడని అర్థం. ఒకవేళ నేను అటువంటి విధంగా సహించుతున్నటువంటి స్థితిలో ఉంచబడినట్లయితే, ఈ మంచి మనస్సాక్షి కలిగి నేను కనుక సేవ చేస్తున్నట్లయితే, అటువంటి విధంగా నేను సేవ చేయకపోయినట్లయితే దేవుడు దానికి తగిన విధంగా కూడా నాకు ప్రతిఫలాన్ని లేక శిక్షను ఇస్తాడు. కనుక యజమానులైన వారు, విశ్వాసులు వారి పనివారి విషయంలో వారిని బెదిరించటం మాని, అంటే పనిలో నుంచి తీసివేస్తామని కానీ, వారికి ఇవ్వవలసిన వాటిని మేము బేగబట్టి ఇవ్వమని కానీ అలా గనక ఉన్నట్లయితే దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని యజమానులకు దేవుడు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. వారు యజమానులైన వారు మరి విశ్వాసులు కనుక వారు నన్ను ఏమీ అనరు అని అది అలుసుగా తీసుకొని, సాకుగా తీసుకొని దాసులైన వారు సరిగా పని చేయకపోయినట్లయితే దానికి తగినటువంటి ఫలాన్ని కూడా దేవుడు మరి దాసులకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కనుక దాసులైన వారు యథార్థమైన మనసుతో, మంచి మనస్సాక్షితో, మనపూర్వకముగా యజమానులకు మేలు కలిగించుటకు చేసేటువంటి పరిచర్యకు తగిన బహుమానము, స్వాస్థ్యము ఇవ్వబడుతుంది. అలా కాకుండా పనిచేసినట్లయితే దానికి తగినటువంటి పరిణామాన్ని కూడా వారు సహించవలసి వస్తుంది. యజమానులైన వారు విశ్వాసులైనటువంటి దాసుల పక్షంలో సరైన విధంగా కనుక వ్యవహరించకపోతే, వారు ప్రియులని కనుక గుర్తించి వారికి సరైన విధంగా బహుమానాన్ని మరి వేతనాన్ని కనుక ఇచ్చే విషయంలో వారు బేగబట్టేవారుగా కనుక్కున్నట్లయితే, వారికి మేలు చేసే విషయంలో సరైన మనసు లేకపోతే, మనము మన పరలోకపు యజమానుడైన యేసుక్రీస్తు ఎదుట నిలబడినప్పుడు
తగినటువంటి విధంగా శిక్షను పొందవలసి ఉంటుంది. కనుక దాసులు, యజమానులు ఇద్దరూ కూడా ఆత్మలో దేవుని దగ్గర దరైన సంబంధం కలిగి ఒక వ్యక్తిని ఏ విధంగా మనం చూడాలో ఆ విధంగా దేవుని యొక్క కళ్ళతో చూడగలిగితే తర్వాత ఆ ఉంచబడినటువంటి స్థితిలో యజమానులు కానీ దాసులు కానీ ఎటువంటి విధంగా జీవించాలో ఆ విధంగా జీవించటం అనేటువంటిది నేర్చుకోగలిగితే అప్పుడు విశ్వాసులంగా ఈ లోకంలో మనము అనేక మందికి మాదిరికరంగా జీవించగలిగేటువంటి అవకాశాన్ని మనం పొందగలుగుతాం. కనుక మనం యజమానులుగా పిలువబడినప్పటికీ దాసులుగా పిలిచినప్పటికీ ఏ స్థితిలో నువ్వు పిలువబడితే ఆ స్థితిలో ఉండము అని పౌలు 1 కొరింథీ 7వ అధ్యాయంలో చెప్తున్నాడు. కనుక మనం దానిని గుర్తెరిగి స్థితిని బట్టి ఒకవేళ దాసులుగా ఉంటే స్థితిని బట్టి దుఃఖపడక దానిలో నేను ఏ విధంగా జీవించాలనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. యజమానులుగా ఉన్న వారికి మరింత బాధ్యత అప్పగించబడింది. ప్రతి దాసుని విషయంలో వారు ఏ విధంగా వ్యవహరించాలో వారు తెలుసుకొని వారిని బెదిరించడం మానివేసి వారు విశ్వాసులుగా ఉండి సాత్వికులుగా ఉన్నారు కనుకనే వారిని ఎక్స్‌ప్లాయిట్ చేయటం అంటే వారిని దుర్లాభం కొరకు వాడుకొనటం అనేటువంటిది మానివేసి అన్యాయం చేయక సరైన విధంగా వ్యవహరించడం ద్వారా మనం దేవుని ఎదుట ప్రతిఫలాన్ని పొందగలుగుతాం. ఈ విషయంలో సరైన విధంగా ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకొని దేవుడు మనకు ఉంచబడినటువంటి పరిస్థితిలో మనం ఏ విధంగా మసలుకోవాలనేది తెలుసుకుంటూ జీవించగలుగుటకు దేవుడు మనందరి పక్షంగా కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి వందనాలు. దీని యొక్క సరైన అనుకరణలోనికి అవగాహనలోనికి మేము రాగలిగి మరి మీరు ఉంచబడినటువంటి స్థితిలో మేము యథార్థమైన హృదయంతో ఏ విధంగా సేవ చేయాలో సేవించుటకు లేక యజమానులుగా ఉన్నట్లయితే మా కింద పని చేసేటువంటి వారి విషయంలో ఎటువంటి మనసు కలిగి ఉండాలో కలిగి ఉండగలుగుటకు కృప చూపించండి. ఎందుకంటే ఒక రోజున ఒక దినమున మేము వీటన్నిటికీ లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత కలిగి ఉన్నాం. ఒక స్వాస్థ్యాన్ని, బహుమానాన్ని, ప్రతిఫలాన్ని పొందుతామనే నిరీక్షణ కలిగి మేము మాకుంచబడిన పరిస్థితిలో మీకు ఇష్టకరమైన రీతిలో మా బాధ్యత నిర్వర్తించగలుగుటకు ఈ భూలోకంలో ఆత్మ ద్వారా మాకు సహాయతను అనుగ్రహించి నడిపించమని కోరుతూ రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.